వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా సాటి అయిన సహోదరులందరికీ వాక్యపు వెలుగు ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యము, జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఆధిపత్యము కోసము, సింహాసనముల కోసము, సులాభాల కోసము, అగ్రస్థానముల కోసము మనిషిని చిత్రహింసలు పెడుతూ, మనిషిని పాడు చేస్తూ, మనిషి అనే సంగతి గుర్తెరగక ఒకరి మీద ఒకరు కొట్లాడుతూ, దుమ్ముగా పడుతూ, ఒకరినొకరు పొడుచుకుంటూ, ఒకరినొకరు చంపివేసుకుంటూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ మానవుని మనగడని ఆప్ చేయుట కొరకై నా యేసు క్రీస్తు ప్రభువులు వారు అంటున్నారు, ఈ లోక సంబంధమైన సింహాసనములు, లోక సంబంధమైన ఆధిపత్యములు ఇవన్నీ అశాశ్వతమైనవి. ఇదిగో నా రాజ్యములో మీ కొరకు జయించువానిని అని అన్నాడు. ఏమి జయించాలి? ఈ లోకములో ఉన్న సమస్తమైన కోరికలను, సమస్తమైన లోక ఆచారములను, సమస్తమైన నీ శారీరక కోరికలను, మానసిక కోరికలను, సమస్తమైన వాటిని నీ అదుపులో ఉంచుకొని వాటన్నిటిని జయించువానికి నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని అంటున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరుడా, నీవు ఇప్పటికైనాను ఈ లోక సంబంధమైన ఆధిపత్యము కోసము, ఈ లోక సంబంధమైన సింహాసనముల కోసము, లోక సంబంధమైన రాజకీయము కోసము, లోక సంబంధమైన అధ్యక్ష పదవి కోసము నీవు మనిషి అనే సంగతి గుర్తెరగకోకుండా నీ తోటి వారిని చిత్రహింసలకి పాలు చేస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇగో పరలోక రాజ్యములో నీ కొరకు ఆయన ఒక సింహాసనమును నీ కొరకు సిద్ధపరిచాడు. ఆయనతో కూర్చుండే ఒక గొప్ప భాగ్యమును, ఒక గొప్ప అదృష్టమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఇప్పటికైనా మేలుకొని నా దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్య ప్రకారంగా జీవించు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి జీవిస్తాడు. మరి మార్చుకుంటావా? అయితే ఇప్పుడే నీ మనసు మార్చుకో. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి నీ కుటుంబాన్ని, నీ పనులన్నిటినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.